నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్. రాయలసీమ డైలాగ్ 2026 సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఉందని వ్యాఖ్య. విజయవాడలో కాల్పుల కలకలం, పోలీసు అధికారులపై ఫైర్. ఇంద్రకీలాద్రిపై రెండో రోజు ఘనంగా జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవాలు. శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి. అనేక దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా భారతీయులు కనిపిస్తారని అన్నారు. సంస్కరణల వల్లే మన దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన రెసినా డైలాగ్ సదస్సులో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కేంద్రంతో కలిసి ముందుకు వెళ్తున్నట్లుగా చెప్పారు. డిప్లొమసీ, ఫ్లెక్సిబిలిటీ విషయాల్లో భారతీయులకు మంచి పేరుంది. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా భారత్ దూసుకువెళ్తుందని అన్నారు. మన దేశం భవిష్యత్తులో అనేక దేశాలకు విద్యుత్ అందిస్తుందని తెలిపారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులు ఎక్కువ శాతం ఏపీ వాళ్లే ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం అనేక దేశాల్లో వృద్ధులు పెరుగుతున్నారు. దక్షిణాదిలో సంతానోత్పత్తి రేటు 1.5% ఉంది. 30 ఏళ్ల క్రితం కుటుంబ నియంత్రణ పాటించాలని చెప్పామని ఆయన స్పష్టం చేశారు. Both state governments and also central government are working very well. It is a cooperative federalism. That is where our growth rate is very impressive growth rate. If you can see 7+, there is an opportunity to grow 10+ also. Our Honorable Prime Minister, all of you have seen, is a leader by building consensus on any issue. That is where he is working now. Any leader, generally what we have to do, here I have seen in politics for the last 4.5 decades. I have seen pre-economic reforms, post-economic reforms, pre-technology, post-technology, everything I have seen. Ultimately, consistency in policy and building consensus is very, very important. That has to help short-term, medium-term, long-term, sustainability and global peace and happiness. That is very, very important. Not only satisfying our stakeholders and global community should be happy. Or otherwise, something will happen. We are also worried about it. విజయవాడ బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఊహించని పరిణామం ఎదురైంది. ఓ వ్యక్తి పోలీసులపైనే తుపాకీతో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడం నగరంలో సంచలనంగా మారింది. నిందితుడు తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా నెల్లికుదురు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. విజయవాడ పోలీసులు ఈగల అధికారులు బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్లో కాటన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. తనిఖీ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి అకస్మాత్తుగా తన వద్ద ఉన్న తుపాకీతో అధికారులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో నిందితుడు స్టిక్కర్ నొక్కినప్పటికీ టెక్నికల్ లోపం కారణంగా బుల్లెట్ ఛాంబర్ లోకి రాకపోవడంతో అధికారులు ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. కాల్పులు విఫలం కావడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు ఈగల అధికారులు ప్రాణాలకు తెగించి అతన్ని వెంటాడి పట్టుకున్నారు. నిందితుడు తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా నెల్లికుదురు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి 9mm పిస్టల్, 5 రౌండ్ల బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి పై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కుంభాభిషేక మహోత్సవాలు రెండో రోజు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామునే కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి సమక్షంలో ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. జగన్మాత కొలువైన ఇంద్రకీలాద్రిపైన మహాకుంభాభిషేక మహోత్సవాలు రెండో రోజు ఆధ్యాత్మిక వాతావరణంలో శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామునే కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి కృష్ణానదిలో పుణ్యస్థానాలు ఆచరించారు. అనంతరం ఉదయం 9:30 స్వామిజీ వారు అమ్మవారి దర్శనార్థం ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బొర్రా రాధాకృష్ణ, ఆలయ ఈవో సేనా నాయకులు స్వామిజీ వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో వారిని ఆహ్వానించి అమ్మవారికి ప్రత్యేక దర్శనం మరియు ఆశీస్సులు పొందేలాగా ఏర్పాట్లు చేశారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ విశిష్ట ఘట్టంలో ఉదయం 8 గంటల నుంచి వివిధ పవిత్ర నదీ జలాలు, సముద్ర జలాలతో అష్టోత్తర కలశ స్థాపన, పీఠ పూజలు, మూలమంత్ర వాహనములు చేశారు. సాయంత్రం 4 గంటల నుండి మూలమంత్ర వాహనములు, ప్రదోషకాల పీఠాధిపతి హారతి, రాత్రి 7 గంటలకు పుష్పమంత్రంతో రెండో రోజు కార్యక్రమాలు ముగుస్తాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు వీఐపీలు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వేసవి దృష్ట్యా క్యూలైన్ లో భక్తులు ఎండ తగలకుండా
పలు ఏర్పాట్లు చేశారు అధికారులు. గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలో చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందిన 8వ తరగతి చదువుతున్న దుప్పల వినయ్ కుమార్, 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి బిళ్ళ మోహన్ సాయి మరియు మచ్చ వెంకట జోసెఫ్ల కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెబుతూ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకటరావు మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటన అత్యంత హృదయ విదారకరమని అన్నారు. చెరువు ఎంట్రన్స్ లోనే 12 అడుగులు లోతు ఉండటం, మరికొంత ముందుకు వెళ్తే తాడి చెట్టు లోతు ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. గత 9 ఏళ్లుగా చెరువులు ఊరి ఉమ్మడి ఆస్తులని వాటిని అక్రమంగా తవ్వనివ్వద్దని తాను రాజకీయాలకు వచ్చి నాటి నుండి మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోలేదని మండిపడ్డారు. కేవలం డబ్బు పిచ్చితో చేసిన అక్రమ తవ్వకాల కారణంగానే ఈ ముగ్గురు అమాయక విద్యార్థులు మరణించారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రమాదాల్లో చనిపోయిన వారికి తక్షణ సహాయం అందించే విషయంలో ఉన్న ఇబ్బందులపై కలెక్టర్ ఎంఆర్ఓలతో మాట్లాడానని, దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లుగా తెలిపారు. చనిపోయిన విద్యార్థులు బీసీ ముద్రా సామాజిక వర్గానికి చెందిన వారిలో ఒక విద్యార్థి వెంకట జోసెఫ్ తల్లిదండ్రులకు కనీసం ఇంటి స్థలం కూడా లేదని, వారికి ఇంటి స్థలం కేటాయించాలని తహసీల్దార్కు సూచించారు. అలానే మరో విద్యార్థి బిల్లా మోహన్ సాయి తల్లి గతంలో జరిగిన ప్రమాదంలో చేయి కోల్పోయి అత్యంత దీనస్థితిలో ఉందని, కనీసం ఉండటానికి సరైన ఇల్లు కూడా లేని ఆ కుటుంబానికి PMY కింద 2.5 లక్షల రూపాయలు మంజూరు చేయించి మిగిలిన మ్యాచింగ్ గ్రాంట్ తానే భరించి ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్లతో మాట్లాడి బాధితులకు న్యాయం చేయిస్తానని స్పష్టం చేశారు. మానవ తప్పిదం వల్ల జరిగిన పరనష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో బ్రహ్మలింగయ్య చెరువు డిస్లింగ్ పేరుతో 16 కోట్ల రూపాయలు కొలుగొట్టి నిబంధనలకు విరుద్ధంగా తాడి చెట్టు లోతు వరకు తవ్వేశారని విమర్శించారు. అక్రమంగా మట్టి తవ్వేవారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చేరి ఇలాంటి పాపపు పనులకు ఒడిగడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున కూడా క్వారీ నుంచి మట్టి తవ్వి సభకు తరలించి మాజీ ఎమ్మెల్యే అనుచరులు 7 కోట్ల రూపాయల వరకు బిల్లులు తీసుకున్నారని ఆరోపించారు. అలాంటి వారి వల్ల అమాయకులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజల కోసం తాను పనిచేస్తానని, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తపై కూడా తప్పుడు కేసులు పెట్టను అని స్పష్టం చేశారు. గ్రామాల్లోని పెద్దలు తమ ఊరి చెరువులను అక్రమార్కుల నుంచి కాపాడుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చెరువులు అన్నింటికీ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేలాగా ప్రభుత్వంతో మాట్లాడతానని, అక్రమ గ్రావెల్ తవ్వకాలను కూడా అరికడతానని ఎర్లగడ్డ వెంకటరావు స్పష్టం చేశారు. డెఫినెట్ గా ఆ పిల్లలు ఉసురు తగులుతుందని చెప్పక తప్పని పరిస్థితి. అలాగే 53 చెరువులు బాపులపాడులో కానీ, అలాగే మిగతా చెరువులు కానీ అన్నిటికీ ఎంత తవ్వారో కూడా తెలియని పరిస్థితి. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం 12వ తారీఖున చేస్తే, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు క్వారీలో నుంచి మట్టి తవ్వి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి, ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారానికి చదువుని చేస్తే, ఆ బిల్లు మాజీ శాసనసభ్యుడు అనుచరుడు కడియాల సతీష్ కుమార్, అంపాపురం మాజీ సర్పంచ్, అంతకుముందు నేను అతను వైసీపీలో ఉన్నప్పుడు నాకే పనిచేశాడు అప్పుడు ఆ ఎలక్షన్, అతని పేరు మీద 7 కోట్ల రూపాయలు బిల్లు తీసుకున్నారంటే. అలాగే అతని పేరేంటే సీతారాంపురం కిషోర్ అనే అతను. వీళ్ళందరూ ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలో చేరటం, ఈ మట్టి తవ్వుకుంటాం. మరి మట్టి తవ్వుకుని ఏం చేస్తారంటే, పిల్లల్ని చంపి ఆ పాపం ఊరికి పోదరు నాయన. మీరు దయచేసి ఈ 84 గ్రామాలు గన్నవరంలో మెట్ట ప్రాంతం కాబట్టి చెరువులు ఎక్కువ ఉన్నాయి. ఈ చెరువుల్ని చెరబట్టి జనాలు ఇబ్బంది పెట్టొద్దని కోరుతూ, మిగతా అన్ని చెరువులకి ఫెన్సింగ్ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వంతో మాట్లాడతా. నేనేం విట్నెస్గా ఉంటాను శాసనసభ్యుడవలా. నాకు ఎప్పుడు లేనంత మెజారిటీతో ఈ కాన్స్టిట్యున్సీ పుట్టాకే నాకు హైయెస్ట్ మెజారిటీతో గెలిపించారు. నేనే వైసీపీ కార్యకర్త మీద కూడా తప్పుడు కేసు పెట్టనన్నా, నేను మంచి జాతక రాజకీయాల్లోకి వచ్చానని చెప్పి అలాగే చేస్తున్నా. కానీ బాధ్యతారహిత్యంగా గ్రామంలోని పెద్దలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ గ్రామంలో పార్టీ నడిపేవాళ్ళైనా, ఏ పార్టీ నాయకులైనా, గ్రామం ముందు మీ గ్రామంలో మీ చెరువుల్ని ఎవడో ఒక వెధవ కోసం, వాడు డబ్బులు సంపాదించుకోవడం కోసం, ఆ గ్రామ పార్టీ నాయకుడు ఆడి పొట్ట పోసుకోవడం కోసం తవ్వుతుంటే అసలు మీరందరూ ఎందుకు ఊరుకుంటున్నారని నేను 9 సంవత్సరాలకు అడిగితే మీరు పట్టించుకున్న పాపాన్ని పోలా. కానీ నేను వచ్చిన తర్వాత దీన్ని అరికడతానని చెప్పా, డెఫినెట్గా అరికట్టా. అలాగే గ్రావెల్ కూడా అలాగే తవ్విన పరిస్థితి. 5 కంపెనీలకు ముఖ్యమంత్రి గారు ఇస్తే అమరావతి కోసం, అక్కడ అసలు గ్రావెలే లేదంటున్నారు. నేనైతే ఇప్పుడు గ్రావెల్ చూడలా. ఏదో గ్రావెల్ క్వారీని ఎంతవరకు బ్రహ్మలింగయ్య చెరువు తప్ప నేను ఏ క్వారీని ఫిజికల్గా ఎప్పుడు చూడలే. నేను అవి చూసే వాళ్ళు వేరే ఉంటారు, వాటి మీద సంపాదిద్దాం అనుకున్న వాళ్ళు చూసుకుంటారు. కానీ
ఈ పిల్లల మృతి విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న మహాకుంభాభిషేక మహోత్సవంలో కేశవ శివనాథ్ దంపతులు పాల్గొన్నారు. భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మహాకుంభాభిషేక కృతును దిగ్విజయంగా జరిగేలాగా చూడాలని ఎంపీ ఆలయ అధికారులకు సూచించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న మహాకుంభాభిషేక మహోత్సవంలో కేశవ శివనాథ్ జానకి లక్ష్మి దంపతులు పాల్గొన్నారు. వీరికి ఆలయ పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ ఈవో శ్రీనానాయక్, ట్రస్ట్ బోర్డు సభ్యులు, వేద పండితులు ఘనంగా స్వాగతం పలికారు. ఎంపీ కేశవ్ చిన్ని జానకి లక్ష్మి దంపతులు కనకదుర్గమ్మ అమ్మవారికి పసుపు కుంకుమ పండ్లు సమర్పించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆలయ బంగారు తాపడ రాజగోపాలానికి నమస్కరించి ఎంపీ కేశవ్ శివనాథ్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఎంపీ కేశవ్ శివనాథ్ దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనాన్ని అందజేస్తారు. అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని ఆలయ ఈవో అందజేస్తారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన మహాకుంభాభిషేక మహోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని సందర్భంగా ఎంపీ శివనాథ్ అన్నారు. మహాకుంభాభిషేక మహోత్సవ ఏర్పాట్ల తీరుతెన్నులను ఆలయ పాలక మండలి చైర్మన్ ఈవోను అడిగి ఎంపీ శివనాథ్ తెలుసుకున్నారు. భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మహాకుంభాభిషేక కృతును దిగ్విజయంగా జరిగేలాగా చూడాలని సూచించారు. ఎంపీ కేశవ్ శివనాథ్ దంపతులకు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎం వెంకట రాఘవరాజు, టి పద్మావతి, మన్య కళావతి, సుకాసి సరిత, వెలగపూడి శంకర్ బాబు స్వాగతం పలికిన వారిలో ఉండగా టిఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పరచూరి ప్రసాద్, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి తదితరులు ఉన్నారు. లోక కళ్యాణానికి ఆలయ శిఖర గోపుర కుంభాభిషేక కృతు దోహదం చేస్తుందని కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి పేర్కొన్నారు. ఆలయాలకు కుంభాభిషేకం నిర్వహించడం వల్ల దైవిక శక్తులు పెరిగి భక్తుల కోరికలు సఫలం అవుతాయని ఆయన వివరించారు. లోకమంతా సుభిక్షంగా ఉంటుందని ఆయన తెలిపారు. 3 రోజుల పాటు నిర్వహించే కుంభాభిషేక మహోత్సవాల్లో పాల్గొనేందుకు విజయవాడ చేరుకున్న కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామికి ప్రకాశం బ్యారేజ్ వద్ద ఘనంగా స్వాగతం లభించింది. అక్కడి నుండి స్వామీజీని సగౌరవంగా ఆలయానికి ఆహ్వానించారు. భక్తులంతా బారుతేరి కంచి స్వామిని దర్శించుకుని స్వాగతం పలికారు. దేవస్థాన వేద పండితుల దేవస్థాన ఈవో సేనానాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ అధికారులు పూర్ణ కొమ్మతో ఘన స్వాగతం పలికి అంతరాలయంలోకి వేంచేసి ఉన్న దుర్గమ్మ మూలమూర్తికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి యాగశాలకు వెళ్లి పవిత్ర జల కలశాలకు హారతి సమర్పించారు. అనంతరం కంచి పీఠాధిపతి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. కుంభాభిషేక ప్రాముఖ్యతను విశదీకరించారు. ఇలాంటి కృతువులు లోక కళ్యాణానికి దోహదపడతాయని స్వామీజీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సేనానాయక్, స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్, ఆస్థానం సిద్ధాంతి శ్రీనివాస శర్మ, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆన్లైన్ వేదికను ఉపయోగించి కార్ల కొనుగోలు, అమ్మకాల పేరుతో పలువురు వ్యక్తులను మోసం చేసిన వ్యక్తులు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఉపయోగించిన ఖాతాలు ఎక్కువగా బంగారు దుకాణాల యజమానుల పేర్లు ఉండేవని పోలీసులు తెలిపారు. ఆ ఖాతాలో డబ్బు జమ అయిన వెంటనే అదే మొత్తానికి సమానంగా బంగారాన్ని కొనుగోలు చేసి ఆ బంగారాన్ని ఇతర రాష్ట్రాలు నగదుగా మార్చుకునేవాడని విచారణలో వెల్లడైందని వారు స్పష్టం చేశారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిందితుడి వివరాలను డీసీపీ కృష్ణప్రసన్న తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భీముడు అజిత్ కుమార్ ఏలూరు జిల్లా పెదవేగి మండలం నాగన్నగూడెం గ్రామానికి చెందినవాడని తెలిపారు. నిందితుడు OLX ఆన్లైన్లో ప్రకటన వేదికలో కార్ డీలర్ గా నటిస్తూ కార్లు అమ్మకానికి పెట్టిన వ్యక్తులను సంప్రదించేవాడని, అదేశంలో కార్ యజమానిగా కూడా నటిస్తూ కార్ డీలర్ తో మాట్లాడేవాడని చెప్పారు. ఈ విధంగా ఇద్దరి మధ్య కారు కొనుగోలు ఒప్పందం కుదరక తర్వాత డీలర్ను తప్పుదారి పట్టించి డబ్బును తనకు సంబంధించిన ఇతరుల బ్యాంక్ ఖాతాలో జమ చేయించేవాడు. నిందితుడు ఉపయోగించిన ఖాతాలు ఎక్కువగా బంగారు దుకాణాల యజమానుల పేర్లలో ఉండేవని పోలీసులు తెలిపారు. ఆ ఖాతాలో డబ్బు జమ అయిన వెంటనే అదే మొత్తానికి సమానంగా బంగారం కొనుగోలు చేసి ఆ బంగారాన్ని ఇతర రాష్ట్రాలు నగదుగా మార్చుకునేవాడని విచారణలో వెల్లడైంది. నిందితుడిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో కలిపి 12 కేసులు నమోదు అయ్యాయని, ఈ కేసుల ద్వారా బాధితుల నుంచి సుమారు 94 లక్షల రూపాయలు మోసం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అలాగే అతనిపై 20కు పై చీలుక చీటింగ్ కేసులు కూడా నమోదైనట్లుగా తెలిపారు. అండ్ తమిళనాడులో కూడా ఒక 2 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇతని మీద ఎంపీడబ్ల్యూస్ కూడా ఉన్నాయి. అంటే ఇతను ఈ కేసెస్ కాకుండా అదర్ చీటింగ్ కేసెస్, అంటే గ్రానైట్ కంపెనీలో చీటింగ్, ఇంకా సమ్ అదర్ చీటింగ్ కేసెస్ కూడా దాదాపు 20 దాకా ఉన్నాయి. ఇతను కమిట్ చేసినవి అయితే ఒక 50 దాకా కమిట్ చేశాడు. కానీ కొన్ని మటుకి కంప్లైంట్స్. సో అదర్ కేసెస్ 20, ఇప్పుడు మా దగ్గర ఒక 12 యాజ్ ఆఫ్ నో 32 కేసెస్ ఇతని మీద ఉన్నాయి. సో ఎన్పీడబ్ల్యూస్ కూడా ఆ ప్రీవియస్ కేసెస్ లో కొన్ని వాటిలో అరెస్ట్ కాబట్టాడు. దాని తర్వాత కూడా ఈ డిడ్ నాట్ స్టాప్ అండ్ కంటిన్యూస్ గా ఇతను చేస్తూనే ఉన్నాడు. సో దానిలో భాగంగా సిన్స్ ఈజ్ ఆబ్స్కాండింగ్ ఎన్పీడబ్ల్యూస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఎన్పీడబ్ల్యూస్ టోటల్ 3 ఇష్యూ చేశారు. తెలంగాణ నుంచి ఒక 2 ఇష్యూ చేయడం జరిగింది. అలాగే తమిళనాడు పోలీస్ హెస్ ఇష్యూడ్ 1 ఎన్పీడబ్ల్యూ.
సో ఈ కేసులో మాకు వచ్చిన కేసులో మేము స్టార్టెడ్ ట్రాకింగ్ ఇది లేకుండా నెమ్మదిగా ట్రాక్ చేస్తూ అండ్ వీ హావ్ డెవలప్ సోర్సెస్ డెవలప్ చేసి వాళ్ళ ద్వారా ఇతని యొక్క ఇన్ఫర్మేషన్ కంటెంట్ తెలుసుకున్నాము. దాదాపు ఇతను మోడల్స్ ఆపరేటింగ్ ఏంటంటే ఇతను OLX ప్లాట్ఫామ్ లోని ఒక కార్ చూస్తాడు. ఆ కార్ చూసిన వెంటనే అతను డీలర్ గా ఇంపర్సనేట్ చేసి నాకు ఆ కార్ కావాలి, ఆ కార్ కి సంబంధించి కొనడానికి నేను ఎవరైనా పంపిస్తాను మా దగ్గర నుంచి అని చెప్పి చెప్తాడు. అట్ ద సేమ్ టైమ్ కార్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో కార్ కొనుక్కునే వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి ఇలాగా నేను కార్ అమ్ముతున్నానని చెప్పాడు. ఒకటి నేను కార్ కొంటున్నానని చెప్పాడు, ఒకటి నేను కార్ అమ్ముతున్నానని చెప్పాడు. అమ్మేవాడికి కొనేవాడి గురించి తెలీదు, కొనేవాడికి యాక్చువల్ గా అమ్మేవాడి గురించి తెలియకుండా ఇతను 2 పార్టీలు పోషించి కార్ డీలర్స్ ఎవరైతే కార్ కావాలనుకున్నారో వాళ్ళని అక్కడి కార్ షో ఎవరైతే అమ్ముతున్నారో అక్కడికి పంపిస్తారు. పంపించి ఆ కార్ డీలర్స్ అన్ని చూసుకొని వాళ్ళంతా ఓకే దిస్ ఇస్ ఫైన్, ఇందులో ఏమి లేదు, ఫ్రాడ్ అంతా ఏం లేదు అంటే కార్ పేపర్స్ అవన్నీ సరిగ్గా ఉన్నాయని అతను చేసుకున్న తర్వాత మనీ ఎవరైతే కార్ యాక్చువల్ ఓనర్ ఉన్నారో ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవాల్లో రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ఆమె యాగశాల ప్రాంగణానికి వెళ్లి అక్కడ జరుగుతున్న హోమ క్రతువులను పర్యవేక్షించారు. వేద పండితులు ఆమెకు ఆశీస్సులు పలికి అమ్మవారి ప్రసాదాలను శేషవస్త్రాన్ని అందజేశారు. అభిషేక మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా భద్రతా పరంగా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తామని అన్నారు. దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవారి దర్శనాన్ని గురించి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది కుటుంబ సమేతంగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రైసిన డైలాగ్ 2026 సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఉందని వ్యాఖ్య. విజయవాడలో కాల్పుల కలకలం, పోలీసు అధికారులపై ఫైర్. ఇంద్రకీలాద్రిపై 2వ రోజు ఘనంగా జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళీ తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.